వెల్కమ్ టు హిందీ తరంగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోయే కొత్త వాక్యాలు చూద్దాం. మొబైల్ కా సహీ ఇస్తేమాల్ కరో. ఇందులో ఇస్తేమాల్ అనేది ఇంతవరకు మనం ఏ క్లాస్లో కూడా చెప్పనిది. ఇస్తేమాల్ అంటే యూసేజ్ అంటే ఉపయోగించుకోవడం తెలిసిందే కదా. మొబైల్ కా సహీ ఇస్తేమాల్ కరో. ఇక్కడ సహీ అంటే సరైనది, దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే గలత్, తప్పైనది. మొబైల్ని సరిగ్గా ఉపయోగించండి. ఇస్తేమాల్ కరో అంటే యూజ్ చేయండి, ఉపయోగించండి. సో మొబైల్ కా సహీ ఇస్తేమాల్ కరో. దీనికి ఆపోజిట్ వర్డ్ మనం సెంటెన్స్ రాద్దాం అనుకోండి. మొబైల్ కా గలత్ ఇస్తేమాల్ మత్ కరో. మొబైల్ కా గలత్ తప్పైన, ఇస్తేమాల్ మత్ కరో ఉపయోగించవద్దు. మత్ కరో అంటే మత్ అంటే రిజెక్షన్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. మొబైల్ కా సహీ ఇస్తేమాల్ కరో అంటే మొబైల్ని సరిగ్గా ఉపయోగించు. మొబైల్ కా గలత్ ఇస్తేమాల్ మత్ కరో. మొబైల్ని తప్పైన పద్ధతిలో యూజ్ చేయొద్దు. సో ఒక సెంటెన్స్ మనం అనుకునేటప్పుడు దానికి ఆపోజిట్ సెంటెన్స్ కూడా చెప్పగలిగేలా ఉంటే హిందీ సగం వచ్చేసినట్టునండి. నెక్స్ట్ చూద్దాం, చూడండి. ఆప్కా తరీకా గలత్ హై. ఇక్కడ సహీ అని చెప్పాను కదా, దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? గలత్. ఆప్కా తరీకా గలత్ హై. తరీకా అంటే పద్ధతి. ఆప్కా తరీకా గలత్ హై, లేకపోతే ఆప్కా మొబైల్ కా ఇస్తేమాల్ కర్నే కా తరీకా గలత్ హై. ఇది పెద్ద సెంటెన్స్, కానీ దానికి కూడా అర్థం ఏంటంటే మీ యొక్క మొబైల్ని ఉపయోగించే పద్ధతి తప్పైనది అని మనం చెప్పడం. మనం మొబైల్ని చదువుకోవడానికి ఉపయోగిస్తే సహీ తరీకా, చదువు కాకుండా మిగిలిన ఏ విషయానికైనా ఉపయోగిస్తే అది గలత్ తరీకా అని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆప్కా తరీకా గలత్ హై. గలత్ అంటే తప్పు, సహీకి ఆపోజిట్ వర్డ్. తరీకా అంటే పద్ధతి, ఆప్కా అంటే మీది లేదంటే మీ యొక్క పద్ధతి తప్పు. అది ఏదైనా కానీ వాళ్ళ పద్ధతి తప్పు అనిపించేటప్పుడు మనం ఏం చెప్తాం? ఆప్కా తరీకా గలత్ హై. యహ్ కామ్ సహీ నహీ హై. యహ్ ఇది, కానీ యహ్ కామ్ ఇది పని అని మనం చెప్పం కదా. తెలుగులో ఏం చెప్తాం? ఈ పని. కాబట్టి ఈ పని సహీ నహీ హై, సరైనది కాదు. ఓకే, యహ్ కామ్ సహీ నహీ హై, ఈ పని సరైనది కాదు. ఇక్కడ సహీ వచ్చింది, ఇక్కడ కూడా సహీ వచ్చింది, కానీ మనం సెంటెన్స్ ఫ్రేమింగ్లో అర్థాన్ని బట్టి మారుతుంటాయి. మొబైల్ కా సహీ ఇస్తేమాల్ కరో అన్నాం కాబట్టి సరిగా ఉపయోగించు. సహీ నహీ హై, సరైనది కాదు. నెక్స్ట్, యహ్ జిమ్మేదారీ ఆప్కా హై. జిమ్మేదారీ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. యహ్ జిమ్మేదారీ ఆప్కా హై. ఆప్కా అంటే మీది లేదా మీ యొక్క అని చెప్పాం కదా. ఈ బాధ్యత మీది. చూడండి, ఇక్కడ ఆప్కా అని వచ్చింది, ఇక్కడ కూడా ఆప్కా అని వచ్చింది. ఇప్పుడే చెప్పాను కదా, జస్ట్ సహీ దగ్గర సెంటెన్స్ ఫ్రేమింగ్ బట్టి వాటి అర్థాలు మారుతాయి. ఇక్కడేంటి? ఆప్కా తరీకా గలత్ హై, మీ యొక్క పద్ధతి తప్పు. ఇక్కడేంటి? యహ్ జిమ్మేదారీ ఆప్కా హై, మీ బాధ్యత, ఇది మీ బాధ్యత. ఇక్కడ మనం ఆప్కా దగ్గర మీ యొక్క అని పెడదాం. ఈ బాధ్యత మీ యొక్క అనేది మనం ఎప్పుడు యూజ్ చేయం కాబట్టి మీది అని వచ్చింది. ఈ మీది అనేది ఇక్కడ పెడదాం. ఆప్కా తరీకా గలత్ హై, మీది పద్ధతి తప్పు. అలా మనం చెప్పుకోం కదండి. సో అందుకని ఇక్కడ ఆప్కా, ఇక్కడ ఈ రెండు కూడా సెంటెన్స్ ఫ్రేమింగ్ని బట్టి అర్థాలు మారాయి. సహీ అనేది ఇక్కడ సరిగా అని వచ్చింది, ఇక్కడ సరైనది అని వచ్చింది. సెంటెన్స్ ఫ్రేమింగ్ బట్టే హిందీలో ఒకే పదమైనప్పటికీ కూడా తెలుగులో వాటి అర్థాలు మారుతాయి. తెలుగులో సరిగా సరైనది అని వేరేగా రాస్తాం, కానీ హిందీలో ఏంటంటే ఒకటే పదాలు రాయడంలో ఒకేలా ఉన్నా కూడా పూర్తిగా హిందీ వచ్చిన తర్వాత ఈ సెంటెన్స్ ఫ్రేమింగ్లో ఇవి ఎలా మారుతాయి అనేది మనము అబ్జర్వ్ చేసుకోవాలి. యహ్ సఫర్ ఆసాన్ నహీ హై. ఈ ప్రయాణం సులభం కాదు. ఆసాన్ అంటే సులభం, ఈజీ. ఇక్కడ చూడండి, ఆసాన్ అంటే ఈజీ, ఆస్మాన్ అంటే ఆకాశం. ఈ రెండు, జమీన్ అంటే భూమి, ఇవి కొంచెం మీరు తెలుసుకోవాలి. యహ్ సఫర్ అంటే ప్రయాణం, జర్నీ. ఆసాన్ సులభం, నహీ హై కాదు. యహ్ సఫర్ ఆసాన్ నహీ హై. ఈ క్లాస్లో మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే ఇస్తేమాల్ యూసేజ్, తరీకా పద్ధతి, జిమ్మేదారీ బాధ్యత, సఫర్ ప్రయాణం. ఆసాన్, కఠిన్ ఇంతకుముందు క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇది పెద్ద కొత్త వర్డ్ కాదు. ఇవి మాత్రమే, సఫర్, జిమ్మేదారీ, తరీకా, ఇస్తేమాల్. ఇవన్నీ కూడా ఈ క్లాస్లో వచ్చిన
కొత్త వర్డ్స్ మళ్ళీ చెప్తున్నాను. వర్డింగ్స్ ఆప్కా, ఆప్కా ఈ రెండు, సహీ ఇక్కడ సహీ ఈ రెండు. హిందీలో వర్డ్స్ రాసేటప్పుడు పలికేటప్పుడు ఒకేలా ఉన్నప్పటికీ కూడా అవి సెంటెన్స్ ఫ్రేమింగ్స్ వచ్చేటప్పటికి తెలుగులో వాటి అర్థాలు మారుతాయి. చిన్న అర్థాలు అంటే మీనింగ్ ఒకేలా ఉన్నప్పటికీ కూడా మారడం. సహీ అంటే ఇక్కడ సరిగా, సహీ అంటే సరైనది. ఆప్కా అంటే మీ యొక్క, ఇక్కడ ఆప్కా అంటే మీది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.